నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో డ్రైవింగ్ టెస్ట్ కోసం కొత్త సిస్టమ్ ను ప్రవేశపెట్టినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ లోని 6 గవర్నరేట్లలో డ్రైవింగ్ పరీక్షల కోసం కొత్త వాహనాలను ప్రవేశపెట్టారు. గతంలో డ్రైవింగ్ స్కూళ్లకు చెందిన వాహనాలను మాత్రమే డ్రైవింగ్ టెస్టుల కోసం వినియోగించేవారు. ఇకపైన వాటి స్థానంలో ప్రత్యేక పరీక్షా కార్లను ప్రవేశపెట్టనున్నట్లు ట్రాఫిక్ అవేర్నెస్ విభాగం డైరెక్టర్ తల్నత్ ఆల్ ఫహాద్ గారు తెలిపారు. కొత్త వాహనాలు అధునాతన సాంకేతికతతో ఉంటాయని వివరించారు. ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కు అప్లై చేసుకున్న అభ్యర్థి ఉన్నారో అతని యొక్క పనితీరును పర్యవేక్షించడానికి, అలాగే టెస్టింగ్ సమయంలో చేసిన ఏవైనా లోపాలను రికార్డు చేయడానికి కారు చుట్టూ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనంలో వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ కు అనుసంధానించబడిన అంతర్గత మైక్రోఫోన్ ఉంటుందని చెప్పేసి ఆయన తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాలలో దరఖాస్తుల కోసం ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులకు సహాయం చేయడానికి సౌకర్యవంతమైన వాతావరణంలో సజావుగా ఈ యొక్క డ్రైవింగ్ టెస్టింగ్ ప్రక్రియను నిర్ధారించడానికి శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచామని చెప్పి, అలాగే టెస్టింగ్ వాహనాలను ఉపయోగించడానికి రుసుములను కూడా విభాగం ఖరారు చేసింది. మోటార్ సైకిళ్ల అద్దె రుసుము 5 దినార్లుగా నిర్ణయించారు. ప్రైవేటు కార్లకు 7 దినార్లు, ప్రభుత్వ వాహనాలకు 15 దినార్లు, అలాగే నిర్మాణ వాహనాలకు అద్దె రుసుము మనం చూసుకుంటే 20 దినార్లుగా నిర్ణయించారని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కువైట్ లో డ్రైవింగ్ టెస్ట్ చేసుకోవాలంటే కానీ డ్రైవింగ్ స్కూల్ కు సంబంధించిన కారునైతే వినియోగించే వాళ్ళం. ఇకపైన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారే కారు అయితే ఇస్తారు. ఆ యొక్క కారు చుట్టూ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి, అలాగే కారు లోపల వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఉంటుందని చెప్పేసి, డ్రైవింగ్ టెస్ట్ చేసేటప్పుడు డ్రైవరు ఏవైనా తప్పులు చేస్తే కెమెరాలు రికార్డు చేస్తాయని చెప్పేసి ఆయన తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.